ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం పాలిటీ టర్మినాలజీ సిరీస్ స్టార్ట్ చేస్తాం కదా. సో ఈ పాలిటీ టర్మినాలజీ సిరీస్లో ఈ వీడియోలో మనం ఎమర్జెన్సీస్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఎన్ని రకాల ఎమర్జెన్సీస్ ఉంటాయి? రాష్ట్రపతి పాలన, ఆర్థిక అత్యవసర పరిస్థితి, జాతీయ అత్యవసర పరిస్థితులు ఉంటాయన్నమాట. సో ఈ మూడింటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. అయితే వీడియో చూస్తున్నంతసేపు మీకు ఎక్కడైనా కూడా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైకే నాకు ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, రీసెంట్గా మన యాప్లో ఈ కోర్సులన్నీ కూడా లాంచ్ చేయడం జరిగిందన్నమాట. ఇండివిజువల్ కోర్సెస్ చాలా తక్కువ ప్రైస్కే అవైలబుల్గా ఉన్నాయి. ప్లే స్టోర్ నుంచి మన విల్ ఆఫ్ విన్నర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో చాలా తక్కువ ప్రైస్కే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇండియన్ హిస్టరీ జస్ట్ 149 రూపీస్కే అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఇండియన్ జాగ్రఫీ అండ్ ఇండియన్ పాలిటీ జస్ట్ 149 రూపీస్కే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇండియన్ మూమెంట్ అండ్ కల్చర్ జస్ట్ 99 రూపీస్కే ఉన్నాయి. ఇండియన్ హిస్టరీ కూడా జస్ట్ 99 రూపీస్కే ఉంది. ఇంకా అన్ని రకాల టెస్ట్ సిరీస్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. వీలైతే ప్లే స్టోర్ నుంచి మన విల్ ఆఫ్ విన్నర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఒకసారి డెమో క్లాసెస్ వినండి. మీకు అర్థమవుతుంది అనిపిస్తేనే కోర్స్ పర్చేస్ చేయండి. డిస్క్రిప్షన్ లో మన విల్ ఆఫ్ విన్నర్స్ యాప్ లింక్ ఉంటుంది. అక్కడ నుంచి మన యాప్ ను డౌన్లోడ్ చేసుకొని వీలైతే డెమో క్లాసెస్ వినండి. సో ఇక మన టాపిక్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ జాతీయ అత్యవసర పరిస్థితి గురించి డిస్కస్ చేద్దాం. జాతీయ అత్యవసర పరిస్థితి అంటే ఏంటి? అయితే ఇక్కడ జాతీయ అత్యవసర పరిస్థితి అంటే దేశంలో ఏదైనా అల్లకల్లాలు జరిగినప్పుడు, లేకపోతే సాయుధ తిరుగుబాటు జరిగినప్పుడు, ఇంకా మన దేశంలో ఏదైనా యుద్ధాలు జరిగినప్పుడు సో రాష్ట్రపతి ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారన్నమాట. అర్థమైంది కదా? జాతీయ అత్యవసర పరిస్థితిని ఎవరు విధిస్తారు? రాష్ట్రపతి విధిస్తారు. ఇక్కడ మంత్రిమండలి ఇచ్చిన, ప్రధానమంత్రి మంత్రిమండలి ఇచ్చిన లిఖితపూర్వక సలహా మేరకు రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారు. అయితే జాతీయ అత్యవసర పరిస్థితి గురించి ఏ ఆర్టికల్లో ఉంటుంది? జాతీయ అత్యవసర పరిస్థితి గురించి ఆర్టికల్ 352లో ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారన్నమాట. ఆర్టికల్ విషయానికి వస్తే ఈ జాతీయ అత్యవసర పరిస్థితి గురించి ఆర్టికల్ 352లో ఉంటుంది. ఇంకా ఆర్థిక అత్యవసర పరిస్థితి, రాష్ట్రపతి పాలన గురించి కూడా ఉంటాయన్నమాట ఆర్టికల్స్. సో ఆర్టికల్స్ విషయానికి వస్తే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారన్నమాట. అయితే ఈ జాతీయ అత్యవసర పరిస్థితి గురించి ఆర్టికల్ 352లో ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అయితే ఈ జాతీయ అత్యవసర పరిస్థితి గురించి ఆర్టికల్ 352లో ఉంటుంది. ఆర్టికల్ 356లో ఏమో రాష్ట్రపతి పాలన గురించి ఉంటుంది. ఇంకా ఆర్టికల్ 360లో ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి ఉంటుంది. సో ఈ ఆర్టికల్ విషయానికి కన్ఫ్యూజ్ అవ్వద్దు అనమాట. ఈ ఆర్టికల్స్ విషయాల్లో ఆర్టికల్ 352 జాతీయ అత్యవసర పరిస్థితి గురించి ఉంటుంది. ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన గురించి ఉంటుంది. సో రాష్ట్రపతి యొక్క పాలన గురించి ఆర్టికల్ 356లో ఉంటుంది. ఇంకా 360లో ఆర్టికల్ 360లో ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి ఉంటుంది. ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి ఆర్టికల్ 360లో ఉంటుంది. ఈ 3 ఆర్టికల్స్ మెయిన్ అన్నమాట. సో ఇప్పుడు మనం జాతీయ అత్యవసర పరిస్థితి గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. అయితే ఇప్పటి వరకు జాతీయ అత్యవసర పరిస్థితిని 3 సార్లు విధించారన్నమాట. అర్థమైందా? 3 టైమ్స్ విధించారు. సో ఎప్పుడెప్పుడో చెప్తాను చూడండి. సో 1962లో చైనాతో యుద్ధం సందర్భంగా ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది. అర్థమైంది కదా? 1962లో చైనాతో యుద్ధం సందర్భంగా మన ఇండియాలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు. సో ఇది ఫస్ట్ టైం అన్నమాట జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం. సెకండ్ టైం ఏమో 1971లో. సో 1971లో పాకిస్తాన్తో యుద్ధం సందర్భంగా ఈ మన ఇండియాలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది. సో పాకిస్తాన్తో యుద్ధం సందర్భంగా మన ఇండియాలో 1971లో ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు. ఇంకా థర్డ్ టైం ఎప్పుడు విధించారంటే 1975లో ఇందిరాగాంధీ కాలంలో అంతర్గత కల్లోలాల వల్ల, మన ఇండియాలో అంతర్గత కల్లోలాల వల్ల సో 1975లో ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు. సో అర్థమైంది కదా? జాతీయ అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు విధించారు? 1962లో చైనాతో యుద్ధం సందర్భంగా ఒకసారి, ఇంకా 1971లో పాకిస్తాన్తో యుద్ధం సందర్భంగా ఒకసారి, అండ్ 1975లో ఇందిరాగాంధీ కాలంలో అంతర్గత కల్లోలాల వల్ల ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది. అయితే జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు కొన్ని ప్రాథమిక హక్కులు రద్దవుతాయన్నమాట. అయితే ఈ జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పటికీ రద్దు కాని ఆర్టికల్స్ కొన్ని ఉంటాయి. సో రద్దు కాని ఆర్టికల్స్ ఏంటంటే జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు ఆర్టికల్ 20 అండ్ 21 ఆర్టికల్స్ అనేవి రద్దు కావు. సో ఈ ఆర్టికల్స్ అనేవి రద్దు కావు అని చెప్పి గుర్తుపెట్టుకోండి.
సో ఇక్కడ రాయడానికి స్పేస్ లేదనమాట. సో ఈ ఆర్టికల్స్ 20 and 21 ఆర్టికల్స్ ఈ జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు రద్దు కావు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ప్రాథమిక హక్కులపై ప్రభావం ఉంటుందన్నమాట జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు. అయితే ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మన దేశంలో ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించాలంటే ఉభయ సభల్లో ప్రత్యేక మెజార్టీ అవసరం ఉంటుంది. అంటే ఈ జాతీయ అత్యవసర పరిస్థితి విధించాలి అనే ఒక బిల్లు ఉంటుంది కదా, ఆ బిల్లును రెండు సభలు ప్రత్యేక మెజార్టీతో ఆమోదిస్తే మన ఇండియాలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారు. జాతీయ అత్యవసర పరిస్థితి విధించాలంటే ప్రత్యేక మెజార్టీ అవసరం రెండు సభల్లో. కానీ ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేయాలంటే సాధారణ మెజార్టీ ఉంటే సరిపోతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో జాతీయ అత్యవసర పరిస్థితి విధించడానికి ప్రత్యేక మెజార్టీ అవసరం ఉంటుంది, ఉభయ సభల్లో ప్రత్యేక మెజార్టీ అవసరం ఉంటుంది. సో ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేయడానికి అంటే ఇండియాలో జాతీయ అత్యవసర పరిస్థితిని తీసేయడానికి సాధారణ మెజార్టీ ఉంటే సరిపోతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ జాతీయ అత్యవసర పరిస్థితి విధించే తీర్మానాన్ని ప్రత్యేక మెజార్టీతో ఆమోదించాలి ఉభయ సభలు అని చెప్పాను కదా. ఇక్కడ రెండు సభలు ప్రత్యేక మెజారిటీతో ఆమోదిస్తే జాతీయ అత్యవసర పరిస్థితి మన దేశంలో విధిస్తారు. కానీ రద్దు చేసే తీర్మానాన్ని సాధారణ మెజార్టీతో ఆమోదిస్తే సరిపోతుంది అని చెప్పాను కదా. సో ఈ సాధారణ మెజార్టీ కేవలం లోక్సభ ఆమోదిస్తే సరిపోతుంది అనమాట. అర్థమైందా? లోక్సభలో సాధారణ మెజార్టీతో ఆమోదిస్తే మన దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేసేస్తారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అయితే ఈ జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో దేశం అంతటా విధిస్తారు కదా జాతీయ అత్యవసర పరిస్థితి. సో రాష్ట్ర జాబితాలో ఉండే అంశాలపై చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుందన్నమాట. అయితే ఈ జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు 19వ ఆర్టికల్లో ఉన్న 6 స్వేచ్ఛా హక్కులు రద్దవుతాయి. సో ఆర్టికల్ 358 ప్రకారం 19వ ఆర్టికల్లో ఉన్న 6 స్వేచ్ఛా హక్కులు రద్దవుతాయి. సో అర్థమైంది కదా. ఈ జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఆర్టికల్ 358 ప్రకారం ఆ 19వ ఆర్టికల్లో ఉన్న 6 స్వేచ్ఛా హక్కులు రద్దవుతాయి. కానీ ఆర్టికల్ 359 ప్రకారం 20 and 21 ఆర్టికల్స్ రద్దు కావన్నమాట. అర్థమైందా? ఆర్టికల్ 358 ప్రకారం 19వ ఆర్టికల్లో ఉన్న 6 స్వేచ్ఛా హక్కులు రద్దవుతాయి. ఆర్టికల్ 359 ప్రకారం 20 ఇంకా 21 ఆర్టికల్స్ రద్దు కావు ఈ జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు. సో వీలైతే ఇట్లాంటి మెయిన్ పాయింట్స్ నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇదన్నమాట జాతీయ అత్యవసర పరిస్థితి గురించి. ఆర్టికల్ 352లో ఉంటుంది. ఇప్పటి వరకు 3 times విధించారనమాట ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని. 1962లో చైనాతో యుద్ధం సందర్భంగా, 1971లో పాకిస్తాన్తో యుద్ధం సందర్భంగా అండ్ 1975లో ఇందిరాగాంధీ కాలంలో సో ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది. ఇదన్నమాట జాతీయ అత్యవసర పరిస్థితి గురించి. నెక్స్ట్ రాష్ట్రపతి పాలన. సో రాష్ట్రపతి పాలన గురించి ఏ ఆర్టికల్లో ఉంటుంది? రాష్ట్రపతి పాలన అంటే ఏంటి? సో ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో రాష్ట్రపతి పాలన గురించి ఆర్టికల్ 356లో ఉంటుంది. సో 352లో అయితే జాతీయ అత్యవసర పరిస్థితి గురించి ఉంటుంది. ఆర్టికల్ 356లో ఈ రాష్ట్రపతి పాలన గురించి ఉంటుంది. రాష్ట్రపతి పాలన ఎవరు విధిస్తారు? అయితే ఇక్కడ రాష్ట్రపతి పాలన అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. రాష్ట్రపతి పాలన అంటే ఏంటంటే సో ఒక రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలన కొనసాగనప్పుడు అంటే రాజ్యాంగబద్ధంగా అంటే రాజ్యాంగం ప్రకారం పాలన జరగట్లేదు ఒక రాష్ట్రంలో అని చెప్పి గవర్నర్ అభిప్రాయపడినప్పుడు సో రాష్ట్రపతి పాలన రాష్ట్రపతి విధిస్తారనమాట. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను రాష్ట్రపతి విధిస్తారు. అర్థమైందా? ఇంకోసారి రిపీట్ చేస్తాను చూడండి. సో ఇక్కడ రాష్ట్రపతి పాలన అంటే ఏంటంటే సో ఒక రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా అంటే రాజ్యాంగంలో ఉన్న విధంగా పాలన జరగట్లేదు అని చెప్పి గవర్నర్ అభిప్రాయపడినప్పుడు సో గవర్నర్ వెళ్ళి రాష్ట్రపతికి చెప్తాడనమాట. సో రాష్ట్రపతికి అప్పుడు ఏం చేస్తారంటే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారు. సో ఇదే రాష్ట్రపతి పాలన. రాష్ట్రపతి పాలన గురించి ఆర్టికల్ 356లో ఉంటుంది. అయితే ఈ రాష్ట్రపతి పాలన యొక్క గరిష్ట కాల పరిమితి ఏంటంటే 3 సంవత్సరాలు అన్నమాట. 3 సంవత్సరాల కంటే ఇంకా ఎక్కువ పొడిగించాలంటే సో కంపల్సరీ రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రపతి పాలన విధించిన మొదటి రాష్ట్రం ఏంటంటే 1951లో పంజాబ్లో ఫస్ట్ టైం రాష్ట్రపతి పాలనను విధించారు. అర్థమైందా? ఫస్ట్ టైం రాష్ట్రపతి పాలనను పంజాబ్లో విధించారన్నమాట. సో ఎక్కువ సార్లు ఈ రాష్ట్రపతి పాలనను మణిపూర్లో విధించారని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టైం అయితే రాష్ట్రపతి పాలనను 1951లో పంజాబ్లో విధించారు. రాష్ట్రపతి పాలన ఫస్ట్ టైం పంజాబ్లో విధించారు. ఎక్కువ సార్లు అయితే మణిపూర్లో విధించారన్నమాట.
అయితే ఈ రాష్ట్రపతి పాలన విధించినప్పుడు రాష్ట్ర జాబితాలో ఉండే అన్ని అంశాలపై చట్టం చేసే అధికారం పార్లమెంట్కి ఉంటుంది. సో జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కూడా ఇంతే అన్నమాట. సో ఎవరు విధిస్తారు ఈ రాష్ట్రపతి పాలనను? రాష్ట్రపతి విధిస్తారన్నమాట. గవర్నర్ ఇచ్చిన లిఖితపూర్వక సలహా మేరకు ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను రాష్ట్రపతి విధిస్తారు. సో ఈ రాష్ట్రపతి పాలన విధించినప్పుడు రాష్ట్రంలో అంటే రాష్ట్ర జాబితాలో ఉండే అంశాలపై చట్టం చేసే అధికారం పార్లమెంట్ కి ఉంటుంది. సో ఇదన్నమాట రాష్ట్రపతి పాలన గురించి. నెక్స్ట్ ఆర్థిక అత్యవసర పరిస్థితి. సో ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి అంటే ఏంటి? అయితే ఫైనాన్షియల్ గా మన దేశంలో ఏదైనా ఇబ్బందులు క్రియేట్ అయినప్పుడు, అర్థమైంది కదా. ఇక్కడ ఆర్థిక అంటే ఏంటి? ఫైనాన్షియల్ గా దేశంలో ఏదైనా ఇబ్బందులు ఏర్పడినప్పుడు మన దేశంలో ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తారు. అయితే ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి ఆర్టికల్ 360లో ఉంటుంది. అర్థమైందా? ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి ఆర్టికల్ 360లో ఉంటుంది. ఫస్ట్ నుంచి చూద్దాం. జాతీయ అత్యవసర పరిస్థితి గురించి ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 352లో జాతీయ అత్యవసర పరిస్థితి గురించి ఉంటుంది. ఆర్టికల్ 356లో రాష్ట్రపతి పాలన గురించి ఉంటుంది. ఆర్టికల్ 360లో ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి ఉంటుంది. సో అర్థమైంది కదా. మన దేశంలో ఏదైనా ఫైనాన్షియల్ గా ఇబ్బందులు క్రియేట్ అయినప్పుడు ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తారు. అయితే ఇప్పటి వరకు మన దేశంలో ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించలేదు అని చెప్పి గమనించండి. అయితే ఒకవేళ మన దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తే అందరి జీతభత్యాలు తగ్గిస్తారు, కానీ రాష్ట్రపతి గవర్నర్ యొక్క జీతభత్యాలను తగ్గించారనమాట. అర్థమైంది కదా. అందరి జీతభత్యాలను తగ్గిస్తారనమాట ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు, కానీ గవర్నర్ ఇంకా రాష్ట్రపతి యొక్క జీతభత్యాలను తగ్గించరు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకో 2 ఆర్టికల్స్ నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. సో వీలైతే అది కూడా ఒకసారి రివైజ్ చేద్దాం. ఆర్టికల్ 352 ఏమో జాతీయ అత్యవసర పరిస్థితి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆర్టికల్ 356 ఈ రాష్ట్రపతి పాలన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆర్టికల్ 358 ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? ఆర్టికల్ 358 ఏమో 358 జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు 19వ ఆర్టికల్లో ఉన్న 6 స్వేచ్ఛా హక్కులు రద్దవుతాయి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అండ్ ఆర్టికల్ 359 ఏమో ఈ జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పటికీ రద్దు కాని ఆర్టికల్స్ ఏంటంటవి 20, 21 ఆర్టికల్స్ రద్దు కావు అని చెప్తుందన్నమాట ఆర్టికల్ 359. ఆర్టికల్ 360 ఏమో ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి తెలియజేస్తుంది అనమాట. సో వీలైతే ఇవి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందని అనుకుంటున్నాను. వీడియోని ఇంకా లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆగస్టు 3 నుంచి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా. సో దానికి సంబంధించి సిలబస్ మొత్తం కవర్ అయ్యేలా మన యాప్లో ఈ టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడం జరిగిందనమాట. డే బై డే ఒక్కొక్క టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఆగస్టు 3 వరకు డే బై డే ఈ టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడం జరుగుతుంది. చాలా తక్కువ ప్రైస్కి అందిస్తున్నాం. వీలైతే ఈ మంచి అవకాశాన్ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో డిస్క్రిప్షన్లో మన విల్ ఆఫ్ విన్నర్స్ యాప్ లింక్ ఉంటుంది. అక్కడ నుంచి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. వీలైతే ఒకసారి చెక్ చేయడానికి ట్రై చేయండి.